హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్. మేమైతే మొత్తానికి త్రివేణి సంగమం వచ్చేసామండి. అయితే ప్రయాగ్రాజ్లో చూడండి ఎంత వాటర్ అంటే అదంతా కూడా వాటరు. జనాలు అయితే పిచ్చి జనాలండి. మేము వచ్చేటప్పటికైతే అంతమంది లేరు. ఇంతకుముందు ఆల్రెడీ న్యూస్లో కూడా చూశారు కదా, అఘోరాలు ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. మేము వెళ్ళినప్పటికీ అయితే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. మొత్తానికైతే ఇబ్బంది లేకుండా మేము వచ్చామండి. ప్రయాగ్రాజ్లో కూడా చాలా చక్కగా అంతా సేఫ్టీగా వచ్చాము. అక్కడైతే చూడండి రకరకాల దండలు పూసలతో చేసినవి ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ పసుపు కుంకుమ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇంకా ఫైనలీ అయితే మేము స్నానాలు చేయడానికి వాటర్లోకి అయితే వచ్చేసామండి. వాటర్ అయితే అస్సలు బాగోలేదు. మేము ఫస్ట్ అదే అనుకున్నాము, వాటర్ ఏంటి ఇంత దట్టిగా అయిపోయాయంటే ఎక్కడెక్కడ నుంచి కోట్ల లక్షల మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వాటర్ ఇంకా అలా అయిపోకుండా ఎలా ఉంటాయని మేమే ఇంకా అనుకున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చిన అవతల స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీహార్, ఒడిషా అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ అండి. అసలు శుభ్రమే లేరు జనాలైతే. నిజంగా బాబోయ్, వాష్రూమ్స్ అయితే దరిద్రంగా చేసి పెట్టేశారనమాట. శుద్ధిగా ఉన్న వాటర్ని అపరశుద్ధి చేసేసినారనమాట. అంత దారుణము, వాళ్ళకి మనం చెప్పలేము కూడా. అండ్ ఇంకా ఫైనలీ ఇంకా మేమైతే స్నానాలు చేసేసి వెంటనే బయలుదేరిపోయాము. అక్కడ ఎక్కువసేపు కూడా మేము లేమన్నమాట. తర్వాత కాశీ శివయ్య దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెంటనే ప్రయాగ్రాజ్లో ఇంకా స్నానాలు అవి చేసేసి బయలుదేరాము. యశస్వితో అయితే ఆడుతున్నా నేను, మునగడం లేదని చెప్పి. జస్ట్ అలా పట్టుకుంటే దిగు అన్నా కూడా దిగడం లేదు. ఇంకా డల్గా ఉంది, చాలా లాంగ్ జర్నీ కదండి. తర్వాత వాళ్ళ డాడీ అలా 2 టైమ్స్ దింపారనమాట. ఇంకా ఫైనల్లీ మా స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా మేమైతే వీడియోస్ కూడా తీసుకున్నాము. సరదాగా అనిపించింది. తర్వాత వాటర్ చూడగానే మాకు కొంచెం నచ్చలేదు, బట్ ఇంకా తప్పదు కాబట్టి అతి కష్టం మీద దిగాము. ఇంకా దారుణం అండి చెప్పాలంటే. అవతల పక్క ఈ రైట్ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా దారుణం. ఆ వాటర్ అస్సలు బాగాలేదు. మేము ఎక్కడ బాగున్నాయని చెప్పి చూసుకుంటూ వచ్చామన్నమాట. మా హస్బెండ్ అయితే కిందకి మునుగు మునుగు అని చెప్తున్నారు. నాకు భయం వేసి ఆ వాటర్ బాలే అని చెప్తున్నా. తప్పదు మునుగు మరి అని అన్నారు. ఇంకా బలవంతంగా మునిగాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.